మేడ్చల్ జిల్లా కనీస మర్యాద పాటించకుండా ప్రవర్తించడమే కాకుండా ఎమ్మెల్యేపై కేసు పెట్టిన అల్వాల్ డిప్యూటీ కమిషనర్ తీరు బాగాలేదంటూ అల్వాల్ మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని కార్పొరేటర్లు విజయశాంతి శ్రీనివాస్ రెడ్డి, సబితా, అనిల్ కిషోర్, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. ప్రజా ప్రతినిధులుగా ప్రజా సమస్యలపై నిరసన తెలిపి వినతి పత్రం ఇచ్చేందుకు సర్కిల్ కార్యాలయానికి వెళ్లమని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న సందర్భంలో అక్కడికి వచ్చిన డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేను అగౌరవపరిచే విధంగా ఎమ్మెల్యే ఎదుట కారులో కూర్చుని వినతి పత్రం తీసుకోకుండా కారు దిగకుండా వ్యవహరించడమే కాకుండా ఎమ్మెల్యేను రెచ్చగొడుతూ కించపరిచే విధంగా ప్రవర్తించారని మల్కాజ్గిరి కార్పొరేటర్లు ఆరోపించారు. ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా ప్రవర్తించిన తీరు, పైగా పోలీస్ కేసు పెట్టి తనను ఎమ్మెల్యే దూషించారని, బెదిరించారని, అబద్ధపు ప్రచారం చేయడం సరికాదని, అధికారిగా పనిచేయాల్సిన వారు రాజకీయ నాయకునిగా ప్రవర్తించడం సరికాదంటూ కార్పొరేటర్లు హితవు పలికారు. డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తీరు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది అని, డిప్యూటీ కమిషనర్ ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. డిప్యూటీ కమిషనర్ పై బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళితులమనే చిన్న చూపుతో తమపై కారు వెక్కించి ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయశాంతి గారి నాయకత్వం, కవిత, అనిల్ కిషోర్ గారి నాయకత్వం, సీతారాం యాదవ్ గారి నాయకత్వం, మాజీ ఎమ్మెల్యే రావుల అంజన్న గారి నాయకత్వం, ఢిల్లీ పరమేశ్ గారి నాయకత్వం, బిఎన్ రాజు గారి నాయకత్వం. జై తెలంగాణ. మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెట్టడం మీకు అందరికీ కూడా తెలుసు ఎందుకు పెడుతున్నామో. నిన్న మేము మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఏదైతే ధర్నా కార్యక్రమం చేస్తున్నామో మా మల్కాజ్గిరి శాసనసభ్యులైన మర్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము నిన్న ధర్నా కార్యక్రమం చేపట్టాము. అక్కడ ధర్నా చేసే టైంలో డీసీ గారు అరౌండ్ 10:30, 10:40కి వచ్చినప్పుడు వారు అక్కడ ఎమ్మెల్యే గారు అన్నది కూడా చూసుకోకుండా, అంటే కార్లో నుంచి ఆయన ఉన్నారని తెలిసి కూడా కారు దిగకుండా కార్లోనే కూర్చొని, అంటే మేము జరిగే వరకు, అంటే మేము లోపలికి వెళ్ళాకనే నేను ఎమ్మెల్యే గారిని ఆఫీస్లో కలుస్తానని చెప్పడం మాకు అంతా కూడా చాలా ఆశ్చర్యం వేసింది. అంటే ఒక ప్రజాప్రతినిధి, పబ్లిక్లీ ఎలక్టెడ్ పర్సన్, ఎమ్మెల్యేగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఆ రెస్పెక్ట్ కోసమన్నా ఆయన దిగి కలవాల్సింది ఉండే. ఆయనకు అది దిగకుండా ఇంకా కార్లోనే కూర్చొని అక్కడ కూర్చున్న అందరి మీద కూడా కార్ తీసుకురావడం అదంతా కూడా చాలా బాధాకరమైన విషయము. ఒక మున్సిపల్ కమిషనర్ అయ్యుండి ఒక పార్టీకి, అంటే ప్రజలకు అందరినీ కూడా ఒకే రకంగా చూడాలి. అట్లాంటిది ఒక ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఆయన దిగకపోవడం, ఇలాంటి చేయడం, ఇంకా మీ నుంచి నిన్న వెళ్ళి కేసు బుక్ చేయడం, ఎఫ్ఐఆర్ చేయడం కూడా అదంతా కూడా అసలు మాకేం కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? అక్కడ ఇష్యూ అనేది ఏం జరగలేదు అసలు. జరగని దాని మీద వెళ్ళి కేసు పెట్టడం, అందులో ఇంకా ఇందాక రామ్ యాదవ్ గారు చెప్పినట్టు 506 సెక్షన్ ఏదైతే ఉందో అది అసలు అంటే కోర్టు ద్వారా ఏదో చూసి అవన్నీ అయ్యాక పెట్టాలి. అట్లాంటిది సెక్షన్స్ అన్ని ఆయనే రాయించి ఇచ్చేసి వాళ్ళ రిజిస్టర్ కూడా వెంటనే అవ్వడము, ఇవన్నీ కూడా అంటే ఏదో కావాలని చేయడం, కక్షపూర్వకంగా చేయడం అని మాకు అందరు కూడా అర్థమవుతుంది. మీకు అందరు కూడా తెలుసు, మీరు అందరు కూడా అక్కడే ఉన్నారు, మీ అందరు కూడా తెలుసు నిన్న ఏమైందో అక్కడ. సో ఇవన్నీ కూడా చూస్తుంటే అసలు ఏదో కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది మాకు. మా డీసీ గారు ఇవన్నీ కూడా అంటే మానేసి ప్రజలకు అందరినీ ఒకేలాగా చూడాలని మేము కోరుకుంటాం. అంటే మేము ప్రపోజిషన్లో ఉన్నామని మా మీద ఏదో కక్ష సాధించాలని ఇవన్నీ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు ఇక్కడికి అందరికీ వచ్చిన మన బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ అందరూ, ఉద్యమకారులు అందరూ కూడా వచ్చినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు యాక్చువల్లీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన వ్యక్తి కాదు, డీసీగా వచ్చారు ఇక్కడికి. ఆయనకి అంటే రూల్స్ అండ్ అవన్నీ తెలియదేమో. నిన్న వచ్చి ఏం చెప్తున్నారు, ప్రోటోకాల్ లేదు నాకు ఇక్కడ తీసుకోవద్దు అని అంటున్నారు. అసలు రిప్రజెంటేషన్ పబ్లిక్ ఇచ్చినా ఎవరిచ్చినా ఎక్కడిచ్చినా తీసుకోవాలి ఆయన. అంటే మేమేమి అక్కడే నిర్ణయం తీసుకోమని మేము అడగట్లేదు, జస్ట్ రిప్రజెంటేషన్ ఇస్తాం. అది తీసుకోవడానికి ఆయనకు ప్రాబ్లం ఏముందో మాకు అర్థం కాలేదు అసలు. ఆయన వచ్చి అదే చెప్తున్నారు, నాకు ప్రోటోకాల్ ఇష్యూ వస్తుంది, నేను ఇక్కడ తీసుకోవద్దు, మీరు ఇస్తే తీసుకుంటా అని చెప్పారు. అంటే మేము కార్పొరేటర్స్ మేము ఇస్తే తీసుకుంటా అంటున్నారు, ఎమ్మెల్యే ఇస్తే తీసుకోరని చెప్పారు. అది ఎక్కడ వరకు కరెక్టో మాకు అసలు మాకు అందరు కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అసలు అది ఎందుకన్నారు మాకు తెలియదు. మరి ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ ఏదో కక్షపూరితంగా ఏదో కావాలని ఉద్దేశించే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇవన్నీ మానుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి, మన శాంతి రెడ్డి ఉన్నది, అలా రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. అరే రెడ్డి అంటే బల్బు కాదురా రే, రెడ్డి అంటే గౌరవము, రెడ్డి అంటే ప్రధానంగా ఆదుకున్న వ్యక్తి. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు టీసీవి, నీ అసలు టీసీలు ఇద్దరు ఉంటారు. మల్కాజ్గిరి ఒక టీసీ ఉన్నాడు, నువ్వు ఒక టీసీ ఉన్నాడు, ఎంఆర్ఓ ఉంది, ఆర్డీఓ ఉన్నాడు, మల్కాజ్గిరి ఎంఆర్ఓ ఉన్నాడు, కలెక్టర్ ఉన్నారు. కేవలము ప్రజా జీవితంలో మా రక్తం పైసలతో ట్యాక్స్ కడతా ఉన్నాం.
నువ్వు ఏదైతే ఆఫీస్లోకి పోతున్నావో మా ట్యాక్స్ తోటి కట్టినది బిడ్డ, దీనికంటే మీకు ఎక్కువ చెప్పము. నువ్వు కేసే పెట్టినావు, నువ్వు గుర్తు పెట్టుకో. నువ్వు పోయేదాకా పోరాటం చేస్తాం. అల్వాల్ నుంచి నేను సస్పెండ్ చేసి పోయేదాకా పోరాటం ఉంటుంది. ఇక మేము కార్యాచరణ చేస్తా ఉన్నాము. ఆమరణ దీక్షకు మరి ప్లాన్ చేస్తున్నాం బిడ్డ, అందరం కలిసి. నువ్వు పోకపోతే నీ డీసీ ముందటనే, నీ అల్వాల్ మున్సిపాలిటీ ముందటనే మేము దళితులము. నేనే ఉన్న కారు ముందట నా మీద కేసు పెట్టినాము. నేను 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్నాము. మా మీద కేసే లేదు. అసలు మేము తెలంగాణ దేశభక్తుల మీద నువ్వు కేసు పెడుతున్నావు. నువ్వు కేసు పెట్టుకుంటావా, నువ్వు సూటు పెట్టుకుంటావా, నువ్వు పోయేది దారి చూసుకోయిగా, జాగ్రత్త. మేము డీసీకి చెప్తా ఉన్నాం, నువ్వు దళితులతో పెట్టుకున్నావు బిడ్డ, నువ్వు సర్వనాశనం అయిపోతావు. నేను పోయేదాకా నేను ఎంబడి పడతాం. మా ఉద్యమకారుడు మా రాహుల్ అంజనకు, మా స్థానిక కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి గారు, సబితాని కిషోర్ గారు, మా జీకే హనుమంతరావు గారు, డోలి రమేష్ గారు, మా జేలి పరమేష్ గారు, రాము యాదవ్ గారు, మిగతా సోదరులందరూ, ఉద్యమకారులు, పార్టీ నాయకులు అందరికీ నమస్కారాలు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు మీరందరూ, ఇదే పాత్రికేయ మిత్రులందరూ మాకు సాక్ష్యం. ఏ ఒక్క దగ్గర, ఏ ఒక్క ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా, ఒక చెంపదెబ్బ కూడా కొట్టకుండా తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఘనత మనందరికీ. అట్లాంటి సందర్భంలో నిన్న మేము ధర్నా చేస్తున్న సమయం అది. పాత్రికేయ మిత్రులు ఇక్కడ ఉన్న వాళ్ళు సగం మంది ఉన్నారాడ. మేమందరం ధర్నా చేస్తూ ఫుట్పాత్ మీద, రోడ్డు మీద కూర్చొని ఉన్నాం. అప్పుడే డీసీ గారు అక్కడికి వచ్చారు. డీసీ గారు వచ్చినటువంటి డీసీ గారు ఆయన ఆడికి రాకున్నా బాగుండేది, లేదా ఆయన ధర్నా జరుగుతుంది కాబట్టి సైలెంట్ కొద్దిగా దూరం ఉన్నా బాగుంటుండే. గేటును దొబ్బుకుంటా, అక్కడ ఉన్నటువంటి లక్ష్మణ్ అనే కానిస్టేబుల్ ఒక ఆయన ఉన్నాడు, గేటును దొబ్బుకుంటా మా యొక్క కార్యకర్తలు, ధర్నాలకు కూర్చున్నటువంటి కార్యకర్తల మీదకి, ఎల్ఆర్ఎస్ గురించి పోరాడడానికి వచ్చినటువంటి ఉద్యమ నాయకుల మీదకి ఆయన జీపును దొక్కించే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన సీడీలు ఉన్నాయి. మా పాత్రికేయుల మిత్రుల దగ్గర చాలా మందికి దానికి సంబంధించిన వీడియోలు కూడా మీ దగ్గర ఉన్నాయి. మీరు ఒక్కసారి దాన్ని పరిశీలించాలి. కింద కూర్చున్నటువంటి మా పార్టీ నాయకులకు జీపుతో దొక్కించే ప్రయత్నం చేసినటువంటి డీసీ ఇలా మేము ఆయన తిట్టినామని చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టిండు. యాక్చువల్గా నేను చెప్పాలనుకున్న ఒకటే విషయం, ఈ రోజు డిప్యుటేషన్ మీద ఉన్నటువంటి ప్రతి అధికారి వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళ మదర్ డిపార్ట్మెంట్కి ఆ అధికారులను పంపించేసారు. ఒకే ఒక డిపార్ట్మెంట్ ఇవాళ మన డీసీ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎక్కడైతే మన డీసీగా పనిచేస్తున్నారో ఆయన మదర్ డిపార్ట్మెంట్కు ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడ ఉండే కారణం ఏందని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంది అంటున్నా. మరి వేరే అధికారులకు ఎందుకు ఈ అవకాశం ఇవ్వలేదు? వేరే అధికారులను ఎందుకు 15 రోజులు, 4 రోజుల్లో పంపించేసారు? ఈ డీసీ మీ తొత్తుగా పనిచేస్తుండనా, లేకపోతే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను తొక్కాలనా, లేదా మా మీద కేసులు పెట్టాలనా? ఎవరైనా ఒక ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడితే మనం కేసులు మెన్షన్ చేయం. కానీ మా డీసీ గారు, సో కాల్డ్ మా డీసీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ చెందిన డీసీ గారు ఏమేం కేసులు మా మీద పెట్టొచ్చో మా సిఐ గారికి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ గారికి చెప్తూ మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, రాజశేఖర్ రెడ్డి గారు ఎంత మంచి మనిషి, ఎంత శాంతి స్వభావుడో మనందరికీ తెలుసు. ఒక ఎమ్మెల్యేగా గంట సేపు ఎండలో నిలబడ్డాయినా ఈయన ఏసీ వేసుకొని కారులో కూర్చున్నాడు. ఆ ఏసీ డబ్బులు, ఆ జీప్కు జరుగుతున్న పెట్రోల్ ఖర్చు ఎవరిదయా? మాది కాదా? మేము కడతలేమా? ట్యాక్సులు మా పైసలు కావా? ఒక్క నిమిషం నువ్వు దిగొచ్చి ఒక్క సెకండ్ కోసం, నీకన్నా ప్రోటోకాల్లో పెద్ద మనిషే కదా ఎమ్మెల్యే గారు అన్నప్పుడు. ఇంతకుముందున ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి, ఇంతకుముందున ఎమ్మెల్యేల దగ్గర పోయి చేతులు జోడించి పనులు చేసుకున్న చరిత్ర లేదా? అక్కడ ఎలక్టెడ్ మెంబర్స్ మీ కింద మీ దగ్గర ఉన్నటువంటి శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు ఉండొచ్చు, సబితా అనిల్ కిషోర్ గారు ఉండొచ్చు, అక్కడ ఉన్నారు. స్థానిక కార్పొరేటర్లు అక్కడ ఉన్నారు, ఎలక్టెడ్ కార్పొరేటర్లు అక్కడ ఉన్నారు. మీరు వాళ్ళకి జవాబుదారీ. అట్లాంటి ఆఫీసర్ మీరు ఒక్క నిమిషం దిగొచ్చి వీళ్ళు అప్పటికీ అడుగుతా ఉన్నారు. ఒక్కసారి రిప్రజెంటేషన్ తీసుకునింటే అసలు ఇదేముంటుండే? నీకెందుకు అంత బల్పు తీసుకోవడానికి, ఒక రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఎందుకు అంత ఇది? ఆ తర్వాత మిక్కిలి ఇది చాలా మేమందరం ఘర్షిస్తా ఉన్నాం. మా పార్టీ నాయకుడు, ఉద్యమ నాయకుడు, దళితుడు, రాష్ట్ర లీడర్ మా రాహుల్ అంజన్న గారు ఆయన జీప్ దగ్గరికి పోయాడు. జీప్ దగ్గరికి పోయి, సార్ ఒక్కసారి రండి, మా ఎమ్మెల్యే గారు నిలబడ్డారు, మా పార్టీ నాయకుడు నిలబడ్డారు రెండరు అని చెప్పేసి నాయకుడు మా లీడర్ అడిగితే, నేను రావాల్సిన అవసరం లేదు, నేను దిగను, ఇది నా ప్రోటోకాల్ కాదంటాడు. ఒక దళిత బిడ్డ, ఇంత పెద్ద నాయకుడు పోయి కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆయన పోయి అడిగితే కూడా నువ్వు దిగుతలేవు అంటే ఏ విషయంలో నువ్వు దిగుతలేవు? ఎందుకోసం? నీ నెత్తి మీద ఉన్న కిరీటం పడిపోతుందా?
అంత పెద్ద మనిషి పోయి నీకు ఒక సూచన చేసిండు, ఎమ్మెల్యేగా నిలబడి వచ్చి ఒక మీ రిప్రజెంటేషన్ తీసుకుంటే కూడా అద్దం ఎత్తుకొని కారులో ఏసీ వేసుకొని కూర్చున్నావంటే ఏంటి ఉద్దేశం? ఇక్కడ తప్పెవరిది? అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రజలు కాదా? మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళే కదా. మేము పోరాడుతున్నది ఎవరి కోసం? జనాల కోసమే కదా. మేము అడుగుతున్న రిప్రజెంటేషన్ ఎవరైనా పర్సనల్ కోసం అడుగుతున్నామా? లేదా శాంతి శ్రీనివాసరెడ్డి గారు ఫ్లోరేషర్ కులగొట్టకని చెప్పడానికి వచ్చినామా? లేదా మా డోలి రమేష్ అని ఏదో అనాథరైజ్ ఇల్లు కడుతున్నాడు పోకని చెప్పడానికి వచ్చినామా? ప్రజలకు న్యాయం జరిగేటువంటి ఎల్ఆర్ఎస్ ను ప్రజలకు ఉచితంగా అందజేయాలన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకే కదా మేము అక్కడికి వచ్చింది. ఆ ప్రజల యొక్క ఇది ఆకాంక్ష చెప్పడానికే కదా మేము ముందుకు వచ్చింది. దాన్ని ఇగ్నోర్ చేస్తూ మీరు నిన్న ప్రవర్తించిన తీరు అనైతికం. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. మేము ఈ రోజు ఆ రోజు మా దళితుల బిడ్డల మీద మా యొక్క పరమేష్ మీద ముందల కూర్చున్నాడు. మా అయ్యన్ నగర్ నర్సింగ్ అని ఉన్నాడు. నర్సింగ్ అని ఉన్నాడు. వీళ్ళందరి మీదకి జీప్ పంపించిండు ఆయన. ఆ వీడియోలు ఉన్నాయి. మా సోదరి మంది రాలేదు వాళ్ళ మీదకి జీప్ పంపించిండు. ఆయన మీద కేసులు పెట్టాలి. ఇవాళ మేము ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. డీసీ గారు మీకు కూడా హెచ్చరించి చెప్తా ఉన్నాం. నీకు ఒక చిన్న రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఇబ్బంది ఏంటి? రాష్ట్రం అంతా జరిగింది కదా. రాష్ట్రం అంతా నినాదాలు ఎత్తినాయి కదా. రాష్ట్రం ప్రతి మున్సిపాలిటీలో, కార్పొరేషన్లలో, ప్రతి కమిషనర్ ఆఫీసులలో అయితే ఈ ధర్నాలు జరిగినాయి కదా. వాళ్ళందరూ తీసుకున్నప్పుడు రాష్ట్రం అంతా లేనప్పుడు మీ ఒక్కరికి ఎందుకు ఇబ్బంది అని అడుగుతా ఉన్నాం. దయచేసి చెప్తా ఉన్నాం. ఇది ఎప్పుడు కూడా ఈట్ కా జవాబ్ పత్తర్సే దింగి అని మా కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఈ ఒక్క మాటతోటి మీరు నిన్న చేసినటువంటి పని ఇంకా మిరుమిక్కిలు ఆయన చేసిన పని ఏంది? మా రాజశేఖర రెడ్డి గారి మీద కేసు పెడుతున్నాడు. ఎండలు నిలబెట్టింది నువ్వు, రాకుండా నిలబడ్డది నువ్వు, నీ కార్లో కూర్చొని వేసేసుకున్నది నువ్వు. ఒక పాపం ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ ఇద్దరు చాలాసేపు బతిమలాడారు. సార్ అది పద్ధతి కాదు, మీరు ఒక్క నిమిషం వచ్చి రిప్రజెంటేటివ్ తీసుకొని పోమని చెప్తే ఆయన దిగలే. చెప్పారు అది ఇది కాదండి మీరు దిగాలంటే. అప్పుడు సీఐ గారు చెప్పిన తర్వాత, స్థానిక సీఐ గారు వచ్చి చెప్పిన తర్వాత ఆ సీఐ గారు మాట మీద వచ్చి దిగి ఆయన తీసుకున్నాడు. ఆయన సొంతంగా రాలే. సీఐ గారు వచ్చి ఇది పద్ధతి కాదు, మీరు రావాలి, తీసుకోవాల్సిన రిప్రజెంటేషన్ అప్పుడు తీసుకున్నాడు. అంటే నేను ఇప్పుడే చెప్తున్నాను పోలీసు మిత్రులకు, పోలీస్ సోదరులకు, అక్కడ విధులు నిర్వహించినటువంటి పోలీసు ఉద్యోగ మిత్రులకు అందరికీ తెలుసు, వాళ్ళు జరిగిన సంఘటనలు తెలుసు. మీకు కూడా పాత్రికేయ మిత్రులందరికీ కూడా మీకు చెయ్యెత్తి నమస్కరించి చెప్తా ఉన్నాను. అక్కడ జరిగినటువంటి సంఘటనను, వాస్తవికతను మీరు అందరు గ్రహించారు. మీరు వీడియోలు తీసిరు, మీరు అక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కటి చూసిరు. కాబట్టి దాన్నే ప్రసారం చేయండి, దాన్నే హైలైట్ చేయండి. అదే చూపిస్తే ప్రజాస్వామ్యం బతుకుతుంది. ఇట్లా ప్రజాస్వామ్యాన్ని తొక్కిపెట్టే విధానాలను మీరు కూడా హర్షించకుండా, మీరు కూడా దాన్ని సపోర్ట్ చేయకుండా మా అందరికీ పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సహాయం చేయాల్సిందిగా మీ అందరికీ అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బద్దంగా గాంధీ మార్గంలో 420 పార్టీ గుంపు మేస్త్రి ఈనాడు ముఖ్యమంత్రి అయినా మేము ఫ్రీ ఎల్ఆర్ఎస్ ఇస్తామంటే ప్రజాపక్షంలా పేదవాళ్ళము, అక్కడ ఉన్న వాళ్ళంతా ఎల్ఆర్ఎస్ బాధ్యులు అందరూ కలిసి వచ్చి మేము ఆల్రెడీ 9 o'clock వస్తే కమిషనర్ అంటే అయినా లేడు, 10:40కి వచ్చిండు. ఆయన టైమింగ్ అనేది మేము బి చెప్తాం. ఆయన ఎన్ని టైమింగ్కి వస్తుండో. వినతి పత్రానికి ఏనికి వస్తే మహిళలు ఉంటే, ఆడబిడ్డలు ఉంటే, పేదవాళ్ళు ఉంటే కూర్చొని పోలీసు ఉన్నారు. అక్కడ పోలీసు ముందునే ఉంది. ఎస్ఐ సురేష్ ఉన్నాడు, సిఐ ఉన్నాడు, కానిస్టేబుల్ ఉన్నాడు, మొబైల్ ఉంది, మీడియా ఉన్నది, అందరం ఉన్నాము. వందలాది మంది ఉండి సార్కి ఏమంటున్నాం మేము, డీసీ గారికి ఏమంటున్నాము, సార్ మేము ఒక వినతి పత్రం ఇస్తాం సార్ అంటున్నాం. మేము అక్కడ మేము అందరం ఉన్నాం కదా. ఒక దళిత లీడర్ నేను అంబేద్కర్ యువజన సంఘానికి నేషనల్ లీడర్ నేను. అరే నువ్వు ఎవరిని చూసి అయితే నువ్వు బల్బ్ అనుకుంటున్నావో, నువ్వు ఎవరిని చూసి అయితే ఎగురుతున్నావో టీసీ ఆనికి చెప్పు నువ్వు బిడ్డ. నువ్వు ఒక్కసారి ఓడగొట్టినామో నీ రాజకీయ చరిత్రను భూస్థాపన చేసినాము. మా ఉద్యమకారుల మీద తొక్కి నువ్వు లీడర్ అయినావు. నువ్వు జాగ్రత్త బిడ్డ. డీసీ నీకీట అంత షోక్ ఉంటే బీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవాలంటే ముందుగా నువ్వు రాజీనామా చెయ్యి, నీ రాజకీయ పార్టీలో చేరు. నువ్వు ఏ రాజకీయ పార్టీకి అయితే తొత్తు ఉన్నావో రాజకీయ పార్టీ చెయ్యి. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, మీడియా ఉన్నది, ప్రింట్ మీడియా ఉన్నది. నేను చెప్తా ఉన్నా డీసీ గారు, మేము ఇక్కడ అనేక మంది డీసీలు పనిచేసారు. ఇక్కడ వర్షాలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చినాయి, యాదయ్య ఉండే, మొన్న నాగమణి మేడం ఉండే, అంతకుముందు స్వర్ణ మేడం ఉండే, అనేక మంది అల్వాళ్ళు ఆదుకున్నారు బిడ్డ, ఆదుకున్నారు, అక్కున చేరుకున్నారు, పువ్వు పెట్టారు. నువ్వు సూట్ వేసుకొని బూట్ వేసుకొని ఎవరింటికైతే నిక్కరేసుకొని పోతున్నావో, నువ్వు ఎవరైతే ఇంటికైతే నిక్కరేసుకొని పోతున్నావో, ఎవరైతే నువ్వు కాలు మొక్కుతున్నావో అని చెప్పు. నువ్వు డీసీ నువ్వు ఎవరింటికి పోతున్నావో
అంత నా దగ్గర ఉన్నది గుర్తుపెట్టుకో. నేను ఒక దళిత నాయకుని, నేను ఒక ప్రజాప్రతినిధి పనిచేస్తా ఉన్నా బిడ్డ, నువ్వు గుర్తుపెట్టుకో. మేము చెప్తా ఉన్నాము, నీ కేసులు నీ ఎఫ్ఐఆర్లు అన్నీ మాకు కొత్త కాదురా. మేము పార్లమెంటు ముట్టడించిన వాళ్ళము, తెలంగాణ బిల్లు తెచ్చిన మునగాళ్ళం మేము. మర్రి రాజశేఖర్ అంటే ఆయన మంచి వ్యక్తి, ఆయన నిలబడ్డాడు, నీ ముందునే నిలబడ్డాడు. అక్కడ సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు ఉన్నారు, అంత పిలిచినా నువ్వు వస్తలేవు. ఆయన వచ్చిన తర్వాత నన్ను కొడుతున్నారు. మాకెందుకు అవి కొట్టడానికి చంపడానికి ఏమన్నా మేము ఉగ్రవాదులమా? ప్రజా జీవితంలో ఉన్నాం మేము, 30-20 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్నాము. ఆయన ఒక ఫ్లోర్ లీడర్ డోలి రమేష్, నేను ఒక దళిత బిడ్డను. నా మీదకే ఫోటోలు ఉన్నాయి అక్కడ, నా ముందటనే డ్రైవర్ చెప్పి బండి ఆపియకుండా మీదికి తీసుకొస్తున్నాం అంటే మేము ఎస్సీలం, మరి మాకు భయం కాదా?